ఇంకో అంశము హైడ్రాకి సంబంధించి చాలా గొప్పగా పనిచేస్తా ఉన్నది. ఇటీవల ఏదైతే బతుకమ్మ కుంట అంబర్పేటకి సంబంధించి అందులో 5 ఫీట్లు తవ్వగానే వాటర్ వచ్చినాయని చెప్పి కొంత వార్త మనం చూస్తా ఉన్నాం. సో, అది వాస్తవమే అంటారా? అసలేంది? ఎందుకంటే మీరు కూడా అక్కడే అదే ప్రాంతంలో ఉంటారు కాబట్టి అడుగుతాను. నేను ఏమనాలే ఇప్పుడు 5 ఫీట్లు దవ్వితే నీళ్ళు ఈడికెళ్ళొచ్చినాయి. అది పైపు పలిగింది. హ్మ్. 5 ఫీట్లు దవ్వంగానే నీళ్ళొచ్చినాయని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఇమ్మీడియేట్‌గా ఫోన్ చేసిండట అక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి. హ్మ్. అన్న మనం మనకి ఘోరంగా నీళ్ళొచ్చినాయి అన్న 5 ఫీట్లకి మన పాలన అనంటే హ్మ్. ఇక వాడు గంతులేస్తుండట. నాయనా నా పాలనలో నీళ్ళొచ్చినాయని చెప్పేసి. హ్మ్. తీరా చూస్తే హ్మ్. అదేమో పైపు పలిగింది. పైపు పలిగిందన్నాడు. అరే గాడిద కొడుకులారా మొదలు చెప్పాలి కదరా అని చెప్పేసి మళ్ళా వాడే అంటుండంట. హ్మ్. పైపు పలిగిన దానికి నీళ్ళొచ్చిన దానికి తేడా ఉండదు గదా! మరి నీళ్ళే వచ్చినాయి అనుకో పంటలెందుకు ఏసుకోవద్దంటున్నావు నువ్వు? హ్మ్. 5 ఫీట్లలో నీళ్ళే వచ్చినాయి అనుకుందాం. మరి ఈ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవసాయ కమిషన్‌కి సంబంధించిన చైర్మను కోదండరెడ్డి ఒక వీడియో రిలీజ్ చేసిండు. మేము రాబో రోజులల్లా నీళ్ళు ఇయ్యలేకపోవచ్చు గాక మీరు పంటలేసుకోకండి అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. సిగ్గు, శరం ఉన్నదా వీళ్ళకు? ఇదే తెలంగాణ రాష్ట్రంలో మండు టెండర్‌లో సైతము ఏప్రిల్ ప్రాంతాలలో గూడా కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు మత్తళ్ళు దూకినాయి చెరువులు. ఇయాల నీళ్ళు ఎండిపోతా ఉన్నాయని మాట్లాడుతా ఉన్నారు. ఎవరికి సిగ్గు లేదు. ఎవని పరిపాలన బాగున్నది చెప్పమను? వీళ్ళే ఒప్పుకుంటున్నారు. నీళ్ళు ఇయ్యలేకపోతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదే కదా ఫెయిల్ గవర్నమెంట్ ఇదే గదా! సో, ద బతుకమ్మ కుంటలో నీళ్ళెందుకొచ్చినాయి? అసలు గ్రౌండ్ వాటరేనా? లేకపోతే ఏంటి పైపు అది? పలిగిందన్నా. నువ్వు హ్మ్. గమ్మత్తున్నది పైపు పలిగిందే. హ్మ్. అది మిషన్ భగీరథకు సంబంధించిన పైపు వీళ్ళు చూడక ఆ హ్మ్. జేసీబీ తవ్వేసరికి పైపు పలిగింది నీళ్ళొచ్చినాయి. జలబండ శాఖ వాళ్ళు గూడా చెప్తున్నారు. టెస్ట్ చేసినాం. ఇక్కడ ఏ పైప్ లైన్ లేదు. ఇదంతా గ్రౌండ్ వాటర్ అది ఇది అని ఆళ్ళ మొఖం అది పైపు పలిగింది. పైపు పలిగిన నీళ్ళయ్యి. హ్మ్. పైపు పలిగిన నీళ్ళు అదే రోజు అందరూ చూసిళ్ళు. సోషల్ మీడియాలో బాగా సర్క్యులర్ అయింది. హ్మ్. పైపు పలిగిన నీళ్ళయ్యి. హ్మ్. ఆ! కాంగ్రెస్ నేత హనుమంతరావు ఇప్పుడు గూడా అదే బతుకమ్మ కుంటకు మనమే పోదాం. హ్మ్. నువ్వు నేను పోదాం. నేను పార పట్టుకొత్తా, గడ్డ పార పట్టుకొత్తా. 5 ఫీట్లు కాదు 10 ఫీట్లు దవ్వుదాం. నీళ్ళొత్తే దేనికంటే దానికి సిద్ధం. పట్టువా. హ్మ్. పోదామా? హ్మ్. పోదామంటారా? తెలుస్తదంటారా బయటికి ఇప్పుడు పోతే? తెలుస్తది. బాజాబ్తాగా తెలుస్తది. పోదామంటారా? హ్మ్. పోదాం. హ్మ్. గడ్డపార, పార 10 మంది కూలోళ్ళని పటకాస్తా. హ్మ్. ఒక 10 ఫీట్లు కాదు 15 ఫీట్లు తవ్వుదాం. హ్మ్. 15 ఫీట్ల వరకు తవ్వుదాం. నీళ్ళతో ఒక్క చిక్క నీళ్ళొత్తే ముక్కు నేలకు రాసి గాడికి నేను నా యొక్క పీహెచ్‌డీ మొత్తం ఇడిచిపెట్టుకుంటా పో. హ్మ్. సిగ్గు ఉండాల. ఏం మాట్లాడతారు? 5 ఫీట్లు తవ్వితే నీళ్ళొత్తాయి మనకాడ. హ్మ్. వత్తయా? ఈ ఈ ఈ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్‌లో వత్తయా? హ్మ్. నీళ్ళు ఇయ్యలేమని చెప్పేసి చేతులెత్తేసిన ఈ గవర్నమెంటు హ్మ్. నీళ్ళొత్తయా? మరెందుకు చెప్పుకుంటా ఉన్నారు అట్లా నీళ్ళొచ్చినాయి ఇక బతుకమ్మకి? వాళ్ళకి సిగ్గు లేక, శరం లేక, దాని మీద నాలెడ్జ్ లేక, హ్మ్. దాని గురించి కనీస అవగాహన లేక, హ్మ్. ఎన్ని ఫీట్లు తవ్వితే నీళ్ళొత్తాయనేది కనీస సోయి లేక హైడ్రా పైన చాలా ప్రశంసలు కూడా వస్తా ఉన్నాయి కదా! బాగా చేస్తా ఉంది. సో, ఈ హైడ్రా తవ్వకాలని వాటర్ 4, 5 సార్ల ఇదే హైడ్రాని మేము రద్దు చేస్తామని చెప్పేసి హైకోర్టు మొట్టికాయేసింది. రేపటి రోజున ఇదే హైడ్రాని హైకోర్టే రద్దు చేస్తది. ఈ యొక్క హైదరాబాద్‌లో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందుల పాలైతా ఉన్నారు. హైడ్రా వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు. శుక్రవారం వచ్చిందనంటే వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నారు. ఏ రోజు బుల్డోజర్ వత్తదో, ఎవడు కూలగొడతాడో అని చెప్పేసి అహోరాత్రులలో భయపడతా ఉన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారికి మేమంటున్నాం. హైడ్రా పరిధిలో ఉన్నటువంటి తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కూలగొట్టు, మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ కూలగొట్టు. నీకు దమ్ముంటే గా పని చెయ్యి. ఆ పని చేసి రోల్ మోడల్‌గా నిలవు. తప్ప ఇవాళ పేద ప్రజలు ఏదో లోన్ తీసుకొచ్చుకుంటారు. లేకపోతే ఊళ్ళలో ఉన్నటువంటి ఎకరం భూమి అమ్ముకొని ఇల్లు కట్టుకుంటా ఉంటే కనీసం ఈఎంఐలు ఇంకా అయిపోని పరిస్థితిలో ఉన్నటువంటి ఇల్లులను కూలగొడితే నిన్ను ఈ చరిత్ర ఏ విధంగా క్షమిస్తది చెప్పండి మీరు? సిగ్గు, శరం లేని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాము. తక్షణమే ఈ హైడ్రాకి సంబంధించిన దుకాణాన్ని బంద్ చేయాలె. ఆపాలే. లేని పక్షంలో హైకోర్టే వీళ్ళకు ఆపమని చెప్పేసి ఈ త్వరలోనే రేపెల్లుండిలోనే వచ్చేస్తది.